సమాధానం మన మనసు కలిగి ఉన్నప్పుడు మాత్రమే మన ఆరాధన దేవుడికి ఇష్టమవుతుంది. ఇక మూడవదిగా చూస్తే ప్రభు యొక్క భోజనాన్ని, ఆయన శరీరాన్ని భుజించే మనం ఆయనతో సమాధానం లేకుండా ప్రభు బలలో చెవేయకూడదు. అందుకే సమాధానం మనం కలిగి ఉండాలి. అందుకే మొదటి వాక్యం మనం చూద్దాం. తర్వాత వాక్యలోకి వెళ్ళే ముందు దేవుని బిడ్డలుగా బైబిల్లో 2 ఆడబిడ్డలు ఉన్నారు. వాళ్ళు ఎలాగా ప్రభువుకి సమయాన్ని కానీ ప్రభు సన్నిధిలో ఉండే విధానం కానీ మీలాంటి ఆడబిడ్డలు 2 ఉన్నారు. వాళ్ళ పరిచయం చేస్తాను. లూకా సువార్త 10వ అధ్యాయము, లూకా సువార్త పేజీ నంబర్ 62, కొత్త నిబంధన. లూకా సువార్త 10:38 వచనం చూద్దాం. 38, 39 చదువుకుందాం. అంతట వారు ప్రయాణమైపోచుండగా ఆయన యొక్క గ్రామములో ప్రవేశించాను. మార్తా అను ఒక స్త్రీ ఆయనకు తన ఇంట చేర్చుకునెను. ఆమెకు మరియా అను సహోదరుండెను. ఈమె యేసు పాదముల యొద్ద కూర్చుండి ఆయన బోధను వినుచుండెను. మార్తా విస్తారమైన పని పెట్టుకున్నట్టు చేత తొందరపడి ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నేను ఒంటరిగా పని చేయుటకు నా సహోదరి నన్ను విడిచిపెట్టినందున నీకు చింత లేదా? నాకు సహాయం చేయమని ఆమెతో చెప్పమనెను. అందుకు ప్రభువు, మార్తా మార్తా, నీవు అనేకమైన పనుల గూర్చి విచారం కలిగి తొందరపడుచున్నావు, కానీ అవసరమైనది ఒక్కటే. మరియే ఉత్తమైన దాన్ని ఏర్పరచుకొనెను, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదని ఆమెతో చెప్పాను. గమనించాలి, యేసు ప్రభు వారు ఇక్కడ మార్తా మరియా వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు మార్తా ఏమో యేసుక్రీస్తు వచ్చిన తర్వాత కూడా పనులు చేస్తున్నది. అర్థమవుతుందా? అయితే మరియా ఏమో నిజంగా దేవునికి మహిమ, యేసు ప్రభు రాగానే అన్ని పనులు పక్కకు పెట్టి ఆమె ప్రభు యొక్క పాదాల దగ్గర కూర్చున్నది. అయితే మార్తా ప్రభుని అడుగుతా ఉంది, నాకు పనిలో సహాయం చేయకుండా ఈమెలా నీ దగ్గర ఉండడం నీకు చింత లేదా అని యేసు ప్రభుతో చెప్పినప్పుడు యేసు ప్రభు చెప్పిన మాట ఏంటి? ఆమె ఉత్తమైన దాన్ని ఏర్పరచుకునింది కనుక అది ఆమె వద్ద నుండి తీసివేయబడదు. ఈ మాటను బట్టి మనం అందరూ సంఘస్థులుగా అర్థం చేసుకోవాల్సిన ఒక గొప్ప సహాయం లేకపోతే గొప్ప స్థితి ఏంటంటే, ప్రియమైన వాళ్ళారా, దేవుని సన్నిధికి మించింది ఏమీ లేదు. పాత నిబంధన కాలంలో అందుకే దేవుడు ధర్మశాస్త్రాన్ని రాసేటప్పుడు మీరు 6 దినాలు పని చేయాలి, 7వ దినం చేయకూడదని అలా ఉంది. యేసుక్రీస్తు మరణించిన తర్వాత మనం ఆదివారం పునరుద్ధాన దినంగా ఆరాధన చేసుకుంటున్నాం కనుక ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు మనకు దేశవ్యాప్తంగా సండే హాలిడే ఉంది కనుక మనమందరూ నిజంగానే ఆదివారం దేవుని సన్నిధికి త్వరగా రావాలి, ఖచ్చితంగా రావాలి, పనులన్నీ పక్కగా పెట్టాలి, ఆయన పాదాల సన్నిధిలో కూర్చోవడానికి ఇష్టపడాలి. చూసావా, మరియాకు యేసు ప్రభు వస్తానే నువ్వు రా దగ్గరికి అని చెప్పలేదు, కానీ తనంతట తానే ఒక ఉత్తమైనది ఏదన్నా ఉందంటే అది వారానికి 1 దినం దేవుని సన్నిధిలో గడపడమే ఉత్తమైనది. ఈరోజు ఏం చేయకూడదు. పోయిన వారంలో పండగలు వచ్చినాయి. ఆ పండగలు వచ్చినప్పుడు నన్ను కూడా బంధువులు పిలిచారు. నేను చెప్పిన మాట ఏంటంటే, నేను ఆదివారం దినాన దేవుని సన్నిధికి వెళ్ళి ఆయన పాదాల దగ్గర కూర్చొని తర్వాత మీ ఇంటికి వస్తానని చెప్పా. మధ్యాహ్నం భోజనం వస్తారని అడిగినప్పుడు నేను రాను, రాత్రికి వస్తానని చెప్పా. ఎందుకంటే గత 29 సంవత్సరాలుగా యేసు ప్రభుని నమ్ముకున్న బిడ్డగా, సేవకుడుగా ప్రతి ఆదివారం నాకు అనారోగ్యం వచ్చినప్పుడు కూడా అది శనివారానికే బాగైపోయి ఇప్పటి వరకు 29 సంవత్సరాలుగా ప్రతి ఆదివారం దేవుని సన్నిధిలోనే నిలబడి ఆయన సన్నిధిలో మాత్రమే ఉన్నాను. ఎన్నోసార్లు వ్యాధి వచ్చింది. నేను కన్నీళ్ళు విడిచినప్పుడు, అయ్యా ఈరోజు నీ పాదాల సన్నిధి నేను వెళ్ళకుండా ఉన్నట్లుగా నాకు వ్యాధి ఉన్నదని చెప్పినప్పుడు అది శనివారానికే క్లోజ్. ఆదివారం ఆయన సన్నిధిలో ఉండకుండా ఏ రోజు లేదు. అందుకు మనం ఇక్కడ నేర్చుకోవాలి, మరియా మీలాంటి ఆడబిడ్డ ఉండి మార్తాకేమో పనులున్నాయి, ఆమె తొందరపడుతుంది, పనులు పెట్టుకుంటుంది, ఈమె అయితే ఉత్తమైన దాన్ని ఏర్పరచుకునింది. ఈరోజు సంఘంలో సభ్యులు, దేవుని బిడ్డలు దేవుడు చేసిన మేళ్లకు కృతజ్ఞత చెల్లించకుండా, దేవుడు చూపించిన ప్రేమకి కృతజ్ఞత చెల్లించకుండా, దేవుడిచ్చిన ఉద్యోగాన్ని బట్టి ప్రార్థన చేయకుండా, దేవుడిచ్చిన కుటుంబాన్ని బట్టి, జీవాన్ని బట్టి దేవుని దగ్గర ప్రార్థించకుండా ఆయన సన్నిధిని ఏర్పరచుకోవట్లేదు.
ఆయన సన్నిధికి రావటం లేదు. అందుకే ప్రతి సంఘంలో నిజమైన దైవజనులు చెప్పే విధానం ఏంటంటే ఆదివారం తప్పకుండా ఖచ్చితంగా రావాలి అనే మాట నేను కూడా ఇదే సంఘంలో నేర్చుకున్నాను. ప్రియమైన వల్ల నేను మీలాగా ఒకప్పుడు పని చేసేవాడిని, కూలి పని చేసిన వాడినే, మేస్త్రి పని చేసిన వాడినే. అయితే సేవకుల ద్వారా నేను ఆ ఉత్తమైన దాన్ని ఆ దేవుని సన్నిధిలో గడపడం నేర్చుకున్నప్పుడు ఆ కూలి పని చేసేటప్పటి నుండి విశ్వాస స్థానం నుండి సేవకుని స్థానం వరకు ఇప్పటి వరకు కూడా ఆయన సన్నిధిలోనే ఉంటున్నాను. అంటే మరియాకి కమిట్మెంట్ ఏంటంటే, ఒక ఉద్దేశం ఏంటంటే నేను దేవుని సన్నిధిలో ఉండాలి అంతే. అక్క అరిచినా పర్వాలేదు, ఎవరు అరిచినా పర్వాలేదని. ఈనాడు ఉంటున్నారా దేవుని బిడ్డలాగా? నిజంగానే అదే మనం ఆసుపత్రికి వెళ్ళాలంటే తిరుపతికి నువ్వు ముందుగానే ఎన్ని గంటలకి ఇక్కడ బస్సు పోతాదో తెలుసుకుంటావు. ఒకవేళ కారులో వెళ్ళడానికి ప్రయత్నం చేస్తావు. ఒకవేళ డాక్టర్ సమయానికి ఎన్ని గంటలకు ఉంటాడో క్లోజ్ చేస్తాడో నీకు తెలిసి ముందుగానే నువ్వు సిద్ధపడతావు. ఒకవేళ నువ్వు రేషన్ బియ్యం కొనుక్కోవాలంటే లైన్లో నిలబడి ముందుగానే వెళ్తావు. నువ్వు ఇంకేమైనా ఉద్యోగానికి వెళ్ళాలంటే లేటుగా వెళ్ళడానికి ఇష్టపడవు. కూలి పనికి వెళ్ళాలంటే నువ్వు ముందుగానే నిన్ను సిద్ధపరచుకొని ముందుగానే వెళతావు. వెళితే వాళ్ళు ఒప్పుకోరు గనక లేటుగా వెళితే అన్ని దగ్గరలకు మాత్రము నీ అంతటి నీవే పోవడానికి నిర్ణయం తీసుకుంటావు, ఒక ఉద్దేశాన్ని కలిగి ఉంటావు. దేవుని సన్నిధికి మాత్రం ఎవరు చెప్పినా, సేవకులు చెప్పినా, అరిచినా ఎందుకు ఆయన సన్నిధికి ఖచ్చితంగా రాలేకపోతున్నావు? అందుకే యేసు ప్రభు చెప్పిన మాట మరియా గురించి, ఆమె ఉత్తమైన దాన్ని ఏర్పరచుకునింది. అది ఆమె వద్ద నుండి ఎవరు తీసివేయలేరు. నేను ఆమెను నీ దగ్గరికి పనికి రా అని చెప్పలేనమ్మా. ఒకవేళ పిల్లలకు ఎగ్జామ్ ఉంటే, ఆదివారం కానీ ఎగ్జామ్ ఉంటే ఏం చేస్తారో? ఉదయాన్నే వెళ్ళిపోవాలి. చూడండి, ప్రతి దగ్గరికి ఒకవేళ డోక్రా గ్రూపుల మహిళలు ఉంటే, ఒకవేళ మీటింగ్ పెట్టి ఎమ్మెల్యే గారు వస్తున్నారంటే వెళ్ళాల్సిన ఉద్దేశం ఉంటే ఖచ్చితంగా వెళ్తాం కదా. అయితే వెళ్ళకూడదని కాదు కానీ వెళ్ళాలి, నిజమే. లోకంలో చేసిన ఉద్యోగం పనులన్నీ కూడా మంచిదే. వాటికి ఎలాగైతే నువ్వే ఏర్పరచుకుంటావో ముందు రోజే, నువ్వు ఎలాగైతే ఒక ఉద్దేశాన్ని కలిగి ఉంటావో, నువ్వు ఎలాగైతే నేను ఖచ్చితంగా ఆ పనికి వెళ్ళాలి, ఆ ఉద్యోగం చేయాలనే ఉద్దేశం కలిగి ఉన్నావో, మరి అదేవిధంగా దేవుని సన్నిధి అంటే కూడా ఒక ఉద్దేశాన్ని కలిగి ఉండాలి, ఒక మంచి ఆలోచన కలిగి ఉండాలి. కనుక ఆదివారం ఉత్తమైంది ఏదంటే దేవుని సన్నిధిలో ఇలా కూర్చోవడమే, దేవుని సన్నిధిలో ఇలాగా ఉండడమే మనకి ఉత్తమైనది, మంచిది. దాన్ని మీరు నేను ఏర్పరచుకోవాలి, మీరు నేను దాన్ని కలిగి ఉండాలి. మరియా ఒక ఆడబిడ్డగా ఒక మంచి ఉద్దేశాన్ని కలిగి ఉంది. ఆమె ద్వారా మనం కూడా నేర్చుకోవాలి. దీన్ని బట్టి ఎప్పుడైతే నువ్వు అర్థం చేసుకుంటావో, మార్త ఏమంటుంది యేసుక్రీస్తు ప్రభుల వారితో, నీకు చింత లేదంటే దేవుని సన్నిధిలో ఉండేదానికంటే కూడా ఇంకేం చింత? నీవు విస్తారమైన పనులు కల్పించుకుంటున్నావు, పని ఎక్కువ చేసుకుంటున్నావు, పనులు నువ్వే కల్పించుకుంటున్నావు, దానివల్ల నువ్వు తొందరపడుతున్నావు, దానివల్ల నువ్వు విచారపడుతున్నావు. ఈరోజు రాత్రి పగులు పనులు చేసుకునే మనం, రాత్రి పగులు ఉద్యోగాలు చేసే మనం, రాత్రి పగులు సంపాదించే మనం నిజంగానే ప్రయాసతోనూ నువ్వే పని కల్పించుకుంటూ నువ్వే పనికెళ్తూ ఉన్నావు కదా. మరి దేవుని సన్నిధి ఎందుకు అలాగ నిర్లక్ష్యం? న్యాయమా, ధర్మమా? దేవుడు దీవించాలి కదా, దేవుడు సహాయం చేయాలి కదా, దేవుడు ఆరోగ్యం ఇవ్వాలి కదా, దేవుడు మేలు చేయాలి కదా, మన కుటుంబాన్ని మనల్ని దేవుడు కాపాడాలి కదా. మరి ఎలాగ చేస్తాడు? అందుకే దయచేసి దేవుని బిడ్డలైన మనం, క్రైస్తవ బిడ్డలైన మనం ఆదివారం దినం ఆయన సన్నిధికి వెళ్ళాలి. తర్వాత సంఘం సేవకులకి ప్రేరేపించబడి ఏదైనా ఒక స్పెషల్ మీటింగ్స్ పెట్టినప్పుడు కూడా మీటింగ్ టైం టేబుల్ వేస్తారు, పాంప్లెట్ ఇస్తారు, మీకు డేట్లు కూడా చెప్తారు, ఎన్ని గంటల నుంచి ఎన్ని గంటలకు ముగిస్తారో ఆ డేట్ కూడా నిర్ణయిస్తారు, సమయం కూడా. దాన్ని బట్టి మీరు కూడా ఏం చేయాలి? ఆ మీటింగ్లో ఖచ్చితంగా ముందుగా నడడానికి మిమ్మల్ని మీరు సిద్ధపడాలి. మీ అందరికి తెలుసు, ఒక మాట అడుగుతున్నా, యేసన్న గారు మీటింగు ఎక్కడ జరుగుతుంది? అక్కడ జరుగుతుంది. మరి ఇక్కడి నుంచి మీరు ఎప్పుడు వెళ్ళాలనుకుంటే అప్పుడు ట్రైన్కి వెళ్ళాలంటే అక్కడ పోవడానికి కనీసం బాత్రూమ్ సౌకర్యం కూడా ఉండదు, మండు టెండలో. ఒకవేళ అక్కడ కానీ భోజనం కానీ మిస్ అయితే ప్రీ భోజనం పక్కన ఒక దోశ తినాలంటే 50 రూపాయలు అవుతుంది కాస్ట్. పిల్లల్ని తీసుకుని వెళ్తావు, అక్కడ ఇంత మంచిగా ఫ్యాన్స్ ఉండవు. మరి ఎలాగ అక్కడ ఉండగలుగుతున్నారు? ఎలాగ అక్కడికి వెళ్ళగలుగుతున్నారంటే ప్రతి ఫ్యామిలీ వెళ్ళవాలనుకుని ఆలోచించిన ప్రతి వ్యక్తి ముందుగానే ఆయన నిర్ణయించుకుని ఒక ఉద్దేశం ఉంది కనుకనే వెళ్ళగలుగుతున్నారు. అలాగా దేవుని సన్నిధిలో ప్రతి ఆదివారం, శుక్రవారం ప్రార్థన కానీ ఏదైనా మీటింగ్స్ అప్పుడు కానీ ఇలాగాని మనం చేస్తే మనకు, మన కుటుంబానికి మేలు, దీవెన, ఆశీర్వాదం. అలా చేసినప్పుడే దేవుడు నీ ఉద్దేశాన్ని గమనించగలడు. కనుక మరియాను చూసినప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారికి ఎంతో సంతోషం. ప్రియమైన వాళ్ళరా, ఉత్తమైన దాన్ని
అవసరమైంది ఇప్పుడు ఒక్కటే, నువ్వేమో ఇంకా పని చేస్తూనే ఉన్నావు. చాలామంది స్త్రీలు కుటుంబ వ్యవస్థలో పనులు తక్కువ ఉన్నా ఇంకా పనులు కల్పించుకునే ఉంటారు. మా కుటుంబంలో మేమైతే ఆదివారం ప్రార్థన సేవ కోసం సేవకుడుగా మేము బాకరాపేటలో మా నిర్ణయం ఏంటంటే ఆదివారం ఉదయాన చికెను మటను చేపలు తేకూడదు. ఎందుకంటే ఒకవేళ తెస్తే వాటిని వండడానికి చేయడానికి సమయం అయిపోతుంది. ఈ అవసరమైంది ఒక్కటే, ఈరోజు దేవుని ప్రార్థన, అంతే. ఆదివారం మధ్యాహ్నం తర్వాత సాయంత్రము అన్నీ తెచ్చుకోవడానికి ఇష్టపడతాం. అలాగనే సంఘస్థులు కూడా ప్రియమైన వాళ్ళరా, ఆదివారం అంటే శనివారం మీరు సిద్ధపడాలి, శనివారం మీరు రెడీగా ఉండాలి ఆదివారం దేవుని సన్నిధికి రావడానికి. ఇలాగ ఉంటే మనకు మంచిదని మనం అందరూ కూడా ఆలోచన చేయాలి. మీరు మార్తాలాగా పనులు కల్పించుకుంటారా? మార్తాలాగా విస్తారమైన పనులు పెట్టుకుంటారా? మార్తాలాగా బాధపడుతూ చింతిస్తారా పనుల గురించి? మరియలాగా దేవుని సన్నిధి ఆలోచన చేయరా? మరియలాగా ఆయన పాదాల సన్నిధికి వెళ్ళని ఆలోచన కలిగి ఉండరా? మరియలాగా ఉత్తమైన దాన్ని మీరు ఏర్పరచుకోరా? మరియలాగా దేవుడు కావాలని ఆశించరా? మరియలాగా దేవుని సన్నిధిలో ఉండడమే మంచిదని తలంచరా? ఆలోచన చేద్దాం. యేసు ప్రభు రాకడ సమీపిస్తుంది. మీకు తెలుసా, ఇప్పటి వరకు మరలా కరోనా వస్తూ ఉందని మనం న్యూస్లో చూస్తున్నాం. కానీ ఇప్పుడు 2-3 రోజుల నుంచి కరోనా కంటే ఇంకా భయంకరమైన జబ్బు మళ్ళా ఒకటి వచ్చింది. దాని పేరు జాంబే. దాని పేరు జాంబే. చూసారా? ఇది హిమాలయ పర్వతాల దగ్గర ఆస్ట్రేలియా, అక్కడ 0 degrees ఉంటుంది ఉష్ణోగ్రత. ఆ మంచు పర్వతాల్లో ఉన్న క్రిములు, వేల సంవత్సరాల నుంచి ఉన్న జబ్బు క్రిములు, ఇప్పుడు అక్కడ ఎండ శాతం, సూర్యుడిలో వేడి ఎక్కువయింది. దాన్ని బట్టి అక్కడ మంచు పర్వతాలు కరిగి అవి సముద్రంలోకి కలిసి వస్తున్నాయి కనుక అందులో నుంచి వచ్చే జబ్బే ఈ జాంబే. దీనికి ఏ మెడిసిన్ లేదు. కరోనా కన్నా కనుక్కునేదానికి అవకాశం ఇచ్చింది కానీ దీనికి అవకాశమే లేదంట. WHO సంస్థ, ఆరోగ్య సంస్థ చేతులు ఎత్తేసింది. ప్రభుత్వాలకు చెప్పింది ఏంటంటే ప్రజలను జాగ్రత్త పాటించమని చెప్పండి, మంచి ఆహారం భుజించమని చెప్పండి. కనుక ఇలాంటి వ్యాధులని, ఇలాంటి శ్రమలను, ఇలాంటి భయాలను ఎదుర్కోవాలి దేవుని బిడ్డలుగా మనం. ఇలాంటివి శోధనలు సాధించాలి అనే మనం ఏం చేయాలంటే అవసరమైనప్పుడు దేవుని సన్నిధికి వెళ్ళాలి, ప్రతి ఆదివారం ప్రార్థనలో ఉండాలి, ఉపవాస ప్రార్థన చేయాలి, దేవుని సన్నిధిలో గడపాలి. నువ్వు దేవుని సన్నిధిలో నేర్చుకున్నప్పుడు, దేవుని సన్నిధిలో నువ్వు కూర్చొని విన్నప్పుడు నీకు నాకు ధైర్యము, నిరీక్షణ, విశ్వాసం, బలము, శక్తి, దేవుని యొక్క రక్షణ మనందరికీ వస్తుంది ప్రియమైన వారడా. అందుకే మనం ఏం చేయాలంటే దేవుని సన్నిధిని ప్రేమించి ఆయన సన్నిధికి మనం రావాలి. ఉత్తమైన దాన్ని నువ్వే ఏర్పరచుకోవాలి. బాకరాపేట నుంచి ఇక్కడికి నేను రావాలంటే అక్కడ ఎన్ని గంటలకు బయలుదేరాలి, ఎన్ని గంటలకు నేను లేవాలి, అవసరమైతే రాత్రి వచ్చేస్తానని చెప్పిన అన్నతో నేను. ఎందుకంటే సమయాన్ని పాటించడం నాకు ఇష్టం, సమయానికి వెళ్ళడం ఉత్తమమైనది. అన్నగారు మేము ఎప్పుడైనా మీటింగ్స్ పిలిచినా కూడా కరెక్ట్గా టైమింగ్ చూస్తారు, ఒప్పుకోరు ఖచ్చితంగా. అది ఒక మంచి ఉద్దేశం. కనుక మరియా మీలాంటి ఒక ఆడబిడ్డగా దేవుని సన్నిధిని ఎంతగా ప్రేమించి, అక్క ఒకవేళ బాధపడుతున్నా ఆమె ఒప్పుకోలేదు కానీ నేను ఆయన పాదాల దగ్గర కూర్చుంటానని చెప్పింది. కనుక నువ్వు నేను అలా ఉండడానికి ఇష్టపడదాం. అలాగనే మగవాళ్ళ కోసం ఒక వ్యక్తిని పరిచయం చేస్తాను, రెఫరెన్స్ వద్దు కానీ. మీరు చూస్తే 2000 దయ్యాలు పట్టుకున్న ఓ యవనస్తుడున్నాడు. అతను స్వస్థచిత్తుడై బాగుపడిన తర్వాత అతను చేసిన పని ఏంటో తెలిసిన? తన గ్రామంలోకి వెళ్ళలేదు, ఇంటికి వెళ్ళలేదు, తల్లిదండ్రుల దగ్గరకు వెళ్ళలేదు, కానీ యేసు ప్రభు పాదాల దగ్గర వచ్చి కూర్చున్నాడంట ఆయన కూడా. ఎందుకు ఆ యవనస్తుడు యేసు ప్రభు పాదాల దగ్గర కూర్చున్నాడంటే, గతంలో నేను దురాత్మల చేత పీడించబడుతూ తల్లిదండ్రులకు ప్రయోజనం లేక సమాజంలో ఒక మంచి వ్యక్తిగా ఉండకుండా సమాధుల్లో జీవిస్తూ పేరుకు మనిషిగా ఉన్నాను, కానీ దుర్భరమైన జీవితాన్ని ఉంటున్న నేను, దయ్యాలతో పీడించబడుతున్న నేను, ఒక క్రమం లేకుండా ఉంటున్న నేను, యేసు ప్రభు నన్ను బాగు చేశారు గనక, ఆయన నన్ను స్వస్థపరిచారు గనక, ఆయన నన్ను రక్షించారు గనక, ఇప్పుడు నేను బాగున్నాను గనక, నేను బాగుండడానికి కారణం యేసు ప్రభువే గనక నేను ఆయన దగ్గరికి వెళ్ళి కూర్చుంటాననే మనస్తత్వం ఆ యవనస్తునికి వచ్చింది ప్రియమైన వాళ్ళరా. అప్పుడు ఆ సమయంలో అక్కడున్న చుట్టుపక్కల వాళ్ళందరూ, పందులు మేపుకునే వాళ్ళందరూ నువ్వు వెళ్ళిపో మాంత్రికుడు అని ఆయన రిక్వెస్ట్ చేసినప్పుడు యేసు ప్రభు వారి మధ్య నుంచి వెళ్ళిపోతుంటే మళ్ళా ఆ యవనస్తుడు ఏం చేశాడో తెలుసా? అయ్యా ప్రభు, నేను నీతోనే వచ్చేస్తానన్నాడు. ఎందుకు రెండోసారి ఆ మాట అన్నాడు? ఒకటేమో ఆయన పాదాల దగ్గర కూర్చున్నాడు, రెండోది నేను నీతోనే వస్తానంటే తల్లిదండ్రులతో వెళ్ళడానికి ఇష్టపడట్లే,
కన్నవాళ్ళ దగ్గరికి వెళ్ళడానికి ఇష్టపడట్ల. కారణం ఏంటంటే వాళ్ళు కన్నారు కానీ నన్ను బాగు చేయలేకపోయారు, వాళ్ళు పెంచారు కానీ నన్ను ఏమీ రక్షించలేకపోయారు. ఇప్పుడు నన్ను రక్షించింది, నన్ను బాగు చేసింది సృష్టికర్త అయిన యేసయ్య గనుక నేను ఆయనతో కూడానే ఉంటాను, నేను ఆయనతో కూడానే ఉంటే నాకు మంచిది అని ఆ యవనస్తుడు లోకం వైపు చూడకుండా అక్కడికి వెళ్లకుండా నేను నీతోనే వస్తానన్నాడు. కానీ యేసు ప్రభు వారు, లేదు నాన్న, నువ్వు నాతో కూడా వస్తే అర్థం లేదు కానీ మంచి ఆలోచనే, కానీ నువ్వు ఇంటికి వెళ్ళి నీకు జరిగిన సంగతి మీ తల్లిదండ్రులతో చెప్పు, మరి దేవుడిగా నువ్వు ఆ మహింపరచని, నీ తల్లిదండ్రులు నిన్ను కన్నారు గనక వాళ్ళు ఎంత బాధ ఉంటుందో గనక నువ్వు వెళ్ళని. ఈ మాటలు బట్టి మనం అర్థం చేసుకోవాలా, యేసుక్రీస్తు ఆనాటి నుండి నేటి వరకు అనేక జాతుల్లో, కులాల, మతాల మనుషులని మతం మార్పు చేయటం లేదు కానీ, కులం మార్చడానికి ఇష్టపడట్లేదు కానీ, వాళ్ళున్న దుర్భర జీవితాన్ని మార్చడానికి, కులకట్లు తెంచడానికి, మతకట్లు తెంచడానికి, వ్యాధుల నుండి స్వస్థపరచడానికి, బాధల నుండి విమోచించడానికి, కష్టాల నుండి తొలగించడానికి, జ్ఞానాన్ని నేర్పించడానికి, అధికారులకు ఎలా గౌరవించాలో నేర్పించడానికి, ఎలా చదువుకోవాలన్న బుద్ధి నేర్పించడానికి, తల్లిదండ్రులు ఎలా ఒకరినొకరు గౌరవించాలో నేర్పించడానికి, భార్యాభర్తలు ఒకరినొకరు గౌరవించాలో నేర్పించడానికి ఇప్పటి వరకు యేసు ప్రభు చేస్తున్న మంచి పని ఇదేనండి. కనుక నీవు నేను అర్థం చేసుకుందాం, మనల్ని యేసు ప్రభు ఎన్నుకున్నారు, మనల్ని యేసు ప్రభు రక్షించుకున్నారు. ఆయన చేసిన మేలుని బట్టి, ఆయన చూపిన ప్రేమను బట్టి నీవు నేను ఉత్తమమైనది ఆదివారం దినం మనకి. అందుకే ఇప్పటి వరకు ఆదివారం చెప్తున్నా కదా, బంధువులు ఒకవేళ ఎవరన్నా పెట్టాడు, మీరు మొదటగా దేవునితో సమాధానపడండి. అపోస్తలుడైన పౌలు గారు ఈ రోమేల సంఘానికి అనగా దేవుని బిడ్డలకి రాస్తూ, కాబట్టి మీరు నేను మనమందరూ కూడా క్రీస్తు యేసు ద్వారా దేవునితో సమాధానం కలిగిందాం. యేసు ప్రభుకి ఎన్నో బిరుదులు ఉన్నాయి, అందులో ఎన్నో గుణ లక్షణాలు ఆయనకున్నాయి. అందులో ఒక గుణం ఏంటంటే యేసు ప్రభు పేరే సమాధానకర్త. యేసు ప్రభు పేరే ఇద్దరి మధ్యలో సమాధానాన్ని కలిగించడానికి, ఆ సమాధానానికి కర్త ఆయనే. మీరు చూస్తే దేవునికి మనకి ఏమన్నా గొడవ, దేవునికి మనకేమన్నా ఆస్తి తగాదాలా, దేవుడికి మనకు జగడం ఏముంది, దేవుడికి మనకు అసమాధానం ఎందుకుంది అంటే, ప్రజలు దేవుని ఆజ్ఞ పాటించక, ప్రజలు దేవుని ధర్మశాస్త్రాన్ని విస్మరించి, ప్రజలు నీతి న్యాయాన్ని అనుసరించక, ప్రజలు చెడుదారిలో వెళ్ళినప్పుడు, ప్రజలు పాపములో చిక్కబడినప్పుడు, ప్రభులు దుష్టకార్యాలు ప్రజలు చేసినప్పుడు దేవునితో అసమాధానం అయిపోతున్నాం. ఎట్లా అవుతున్నాం సార్ దేవునితో అసమాధానం అంటే? మనం చదువుదాం, రోమాపత్రిక 1:18 చూద్దాం. దేవునితో అందరూ ఎట్లా అసమాధానంగా ఉంటారు. 1:18 దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీదను దుర్నీతి మీదను దేవుని కోపము పరలోకము నుండి బయలుపరచబడుచున్నది. చూసారా? అంటే ఎవరైతే లోకంలో ఉన్న ప్రజలకి, యేసు ప్రభుని ఎరుగని వారికి నిజంగా పాపం అంటే ఏంటో పరిపక్వత తెలీదు. యేసు ప్రభుని నమ్ముకున్న బిడ్డలకి మనకు తెలుసు, ఆజ్ఞ అతిక్రమమే పాపమని. దేవుడు ఏదైతే చెప్పాడో చేయమని అది చేయకపోయినా పాపమే. దేవుడు ఏదైతే చెయ్యొద్దంటాడో అది చేసినా పాపమే. అందుకని ఇక్కడ చూస్తే మనుషులు దేవుని సత్యాన్ని అడ్డగించే పనులు చేస్తున్నారు. అట్లా దేవుని సత్యాన్ని ఎవరైతే అడ్డగిస్తూ దుష్టత్వంలో జీవిస్తున్నారో వారందరూ కూడా దేవునికి కోపాన్ని రేపుతున్నారు, దేవుని కోపాన్ని. అందుకే పరలోకం నుండి ప్రతి మనిషి మీద ఎవరైతే అన్యాయంగా అక్రంగా ఉంటున్నారో వారి మీద దేవుని కోపం నిలిచి ఉంది కనుక ఇప్పుడు దేవునికి ప్రజలకు ఎట్లా సమాధానం ఉంటుంది? ఆ దేవుని కోపాన్ని తొలగించి ఆ దేవుని కోపాన్ని సల్లార్చాలంటే ఎవరైతే ప్రజలు దుష్టత్వంలో పాపన ఉన్నారో వారికి పడే శిక్షను ఎవరో ఒకరు అనుభవించి దేవుడికి ప్రజలకు మధ్యవర్తిగా వచ్చి దేవుని కోపాన్ని సల్లార్చి ప్రజలను దేవుణ్ణి ఇద్దరిని సమాధానపరిచే వ్యక్తి కావాలి. ఆయన పేరు యేసుక్రీస్తు. అందుకే యేసు ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చారు అంటే కులస్థాపన చేయడానికో, మత స్థాపన చేయడానికో, భేదాలు సృష్టించడానికో, మరి ఆయన పార్టీ భేదాలు కలిగించడానికో రాలేదు. కానీ యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చిన ముఖ్య ఉద్దేశం, ఆయన పని ఏంటంటే ఈరోజు అన్నదమ్ముల మధ్యలో ఉన్న పోరు, మీరు పోలీస్ స్టేషన్కి వెళితే భార్యాభర్తలు ఎంతమంది విడిపోతున్నారు, అన్నదమ్ముల ఆస్తి కోసం ఎంతమంది ఒకరినొకరు చంపుకొని కొట్టుకుంటున్నారు. అలాగనే గ్రామాల మధ్యలో భేదాలు,
పార్టీల మధ్యలో భయంకరమైన భేదాలు కొట్టుకుంటున్నారు, న్యూస్లో మనం చూస్తున్నాం. ఇటువంటి అన్నిటినీ కూడా తొలగించి, అయ్యా ఇలా చేయకూడదు, ఇలా ఉండకూడదు, ఇలాగ చంపడము, ఇలాగ విడిపోవడం, ఇలాగ నరకడము, ఇలాగ కొట్టుకోవడం పరిష్కారం కాదు. తప్పుని ఎత్తి చూపించి సహించి ఒకరితో ఒకరు సమాధానం కలిగి ఉండాలని దేవుని ధర్మశాస్త్రాన్ని బట్టి దేవుడు క్షమించే మనస్తత్వాన్ని, నిజమైన ప్రేమను, నిజమైన క్షమాగుణాన్ని యేసుక్రీస్తు వారు నేర్పించారు ఈ సమాజానికి. యేసుక్రీస్తు వారు బోధించారు ఉపదేశం ఈ దేశానికి, అందరికీ. కనుక ఇప్పుడు మనం అర్థం చేసుకోవాలి, దేవుని కోపం ప్రతి ఒక్కరి మీద నిలిచింది. భూమి మీద కుల మత భేదం లేకుండా ఎవరైతే దేవునికి విరోధంగా జీవిస్తున్నారో వారందరి మీద దేవుని కోపం ఉంది. ఆ కోపం తొలగిపోవాలంటే మనం దేవుని దగ్గర క్షమాపణ పొందుకోవాలి. యేసుక్రీస్తు ద్వారా ఎట్లా సమాధానం వస్తుంది పాస్టర్ గారు అని అడిగితే, యేసు ప్రభు వారు దేవుని కుమారుడికి లోకానికి వచ్చి మనకు పడిన శిక్ష, ఆ సమాధానకరమైన శిక్ష ఏంటి? ధర్మశాస్త్రం చెప్పింది పాపం వల్ల వచ్చే జీతం మరణమని. ఏ దేవుడైతే ధర్మశాస్త్రాన్ని రాయించారో అదే దేవుడు కుమారుని ద్వారా ఈ లోకానికి వచ్చి కృపాసత్య సంపూర్ణుడుగా శిలువ యాగములో, శిలువ మరణములో ప్రజల యొక్క పాపముల నిమిత్తం, ప్రజల యొక్క పాపముల యొక్క ప్రాయశ్చిత్త నిమిత్తము ఆయన మరణము పొంది, గాయపరచబడి, తుణీకరించబడి, ద్వేషించబడి ఆ శిక్ష యావత్తును అనుభవిస్తూ ఆయన మనమల్ని పాపపు అడ్డుకోవడం తొలగించి సృష్టికర్త అనే దేవునితో ప్రజలైన మనవల్ని, మనుషులైన మనవల్ని సమాధానపరిచిన వ్యక్తే యేసుక్రీస్తు. ఎంత మంచి విషయం, ఎంత గొప్ప విషయం. ఈరోజు చాలా మంది కుటుంబాలలో చాలా మంది చదువుకున్న వారు నెమ్మది లేక, సమాధానం లేక, రాత్రిపూలు కోపముతో, అసూయతో, పగతో రగిలిపోతూ క్షమించే మనస్తత్వం లేకుండా ఉంటున్నారు. ఇలాంటి వాళ్ళందరికీ చెప్తున్న మాట యేసు ప్రభువు. కాబట్టి మనమందరూ దేవునితో మొదటగా సమాధాన పడదాం. మీరు చూసినట్లయితే చాలా మంది అనుకుంటారు భక్తిపరంగా, నేను ఎవరితో మాట్లాడకపోయినా పర్వాలేదు, నేను దేవునితోనే మాట్లాడతాను, నేను దేవునికే నైవేద్యం చెల్లిస్తాను, నేను దేవునికే యాగాలు వ్రతాలు చేస్తాను, నేను దేవుని పట్ల ఉంటానంటే అందుకు దేవుడు చెప్పే మాట ఏంటి తెలిసిన? మొదటగా నీ యాగాలు వ్రతాలు ఆపి, నీ నైవేద్యము, నీ బలులు, అర్పణలు విడిచిపెట్టి నీ పొరుగు వాడిని క్షమించిన తర్వాతనే ఇవన్నీ నాకు చెల్లించు అని చెప్పిన గొప్ప దేవుడు యేసుక్రీస్తుని మీకు సాక్ష్యం ఇస్తున్నాను. చూశారా? మరి నిజంగా గత కాలంలో ఇక్కడ దైవ సేవకులు ఎన్నో పోరాటాల మధ్యలో ద్వేషించిన వారిని సైతం క్షమించి, ప్రేమించి మరలా వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఈరోజు వందల మంది ప్రజలకి రక్షణ కలిగించే విధంగా ఒక దైవ సేవకుడుగా ప్రజలకి ఎంతమంది మీరు ఈ రోజు దేవుని సన్నిధిలో ఉండారంటే కారణం ఎవరు? ఒక దైవ సేవకుడు మనకు దేవునికి మధ్యలో ఉన్న కోపాన్ని, ఆ ద్వేషాన్ని తొలగించి మనలందరినీ క్రీస్తుతో సమాధానపరిచిన వ్యక్తి సేవకులు. నేను లోకంలో నశించిపోతూ, ఒక యవనస్తుడుగా సమాజంలో నశించిపోతూ చెడిపోతున్న సమయంలో సేవకులు నాకు పరిచయమై మా ప్రాంతానికి వచ్చినప్పుడు, కొత్తగా నమ్ముకున్నావు దేవుని నేను చెప్పినప్పుడు నన్ను కూర్చోబెట్టి భవిష్యత్ కాలంలో, ఆ రోజుల్లో మేము అరగొండ ప్రాంతం నుంచి ఇక్కడికి చాలాసార్లు ప్రార్థనకు వచ్చాం యవనస్తులుగా. ఆ రోజు మేము 8 మంది ఒక టీం మేస్త్రి పని చేసుకునే వాళ్ళం. ఆ 8 మంది టీం అంతా కూడా ఈరోజు అన్న దగ్గర నేర్చుకున్న ఆ మాటలు, దైవ సేవకుల దగ్గర వచ్చిన ఆ మాటలు మమ్మల్ని దేవునితో సమాధానపరిచాయి. ఈరోజు ఆ 8 మంది కూడా లోకంలో చెడిపోకుండా, పాడైపోకుండా దైవ సేవకులుగా పిలువబడుతూ దేవుని సేవకులుగా ఏర్పరచబడి ఎన్నో వందల వేల మంది ప్రజల్ని సృష్టికర్త దేవునితో సమాధానపరుస్తున్నారు. మీరే ఆలోచించేయండి ప్రియమైన వాళ్ళరా. అందుకే వారానికి 7 రోజులైతే ఆదివారం రోజు విశ్వాసులైన మనమందరం, దేవుని బిడ్డలైన మనమందరం మందిరానికి వచ్చి ఈ వారములో దేవుడికి కోపం తెచ్చే పనులు ఏం చేశామో, దేవుని నొప్పించే విషయాలు ఏం చేశామో వాటన్నిటిని దేవునికి చెప్పి, వాక్యం విని క్షమాగుణం కలిగి మనం సేవకులు చెప్పే వాక్యాన్ని అర్థం చేసుకుని దేవునితో సమాధాన పడాలి. దేవునితో సమాధాన పడాలి. అప్పుడు మాత్రం మంచిది. మీకు అందుకే చూసినట్లయితే ఆరాధన వాక్యంలో ఆత్మతో సత్యముతో దేవుని ఆరాధించాలంట. ఆత్మతో సత్యముతో ఆరాధించడం అంటే ఏంటి సార్ అని అడిగితే, మళ్ళా ఆత్మతో సత్యముతో అంటే ఏమర్థం అవుతుంది? ఆత్మతో సత్యముతో అంటే
యాకోబు బావి దగ్గర ఒక స్త్రీ వచ్చింది. యేసు ప్రభు ఆమెని, నేనిచ్చే నీళ్లు నువ్వు తాగితే దప్పికొన్నప్పుడు ఆమె ఏమడిగింది? ఆ నీళ్లు నాకు వెంటనే ఇమ్మనింది. అందుకు యేసు ప్రభు వారు చెప్పిన మాట ఏంటి? నీవు నీ పెనిమిటిని తీసుకొని వస్తేనే ఆ నీళ్ళు ఇస్తానన్నాడు. ఆమె ఏమనింది? నాకు పెనిమిటి లేడని చెప్పినప్పుడు యేసు ప్రభు చెప్పిన మాట, అమ్మా నీవు సత్యమే చెప్తున్నావు. అంటే నువ్వు ఏమైతే తప్పు చేశావో, నువ్వేమైతే వేరుగా ఉన్నావో అది నిజమని ఒప్పుకుంటున్నావు. మన పరిస్థితులన్నీ నిజంగా ఒప్పుకున్నప్పుడే ఆత్మతో సత్యముతో మనం ఉన్నట్టు లెక్క. ప్రియమైన వాళ్ళారా, అతిక్రమాలు దాచిపెట్టుకొని భక్తుల్లాగా ఉండడానికి ప్రయత్నం చేస్తే దేవుడు ఒప్పుకోడు. కానీ ఆ స్త్రీ ఎట్లయితే ఒప్పుకునిందో, నాకు పెనిమిటి లేడయ్యా, నేను తప్పు చేశానని అని చెప్పిందో, అలాగనే ప్రతి మనిషి కూడా. కీర్తనకారుడైన దావీదు మహారాజు అంటాడు, నేను ప్రభువా అతిక్రమించున్నాను, నేను పాపంలో ఉన్నాను, హిమము కంటే నన్ను తెల్లగా కడుగు, నిజమే నేను తప్పు చేశానని. ఆయన కీర్తన అంతా కూడా చూసినట్లయితే మీరు 73 కీర్తనలు రాశారు దాదాపుగా అయ్యగారు. ఇన్ని కీర్తనలు ఆయన చూసినట్లయితే మీరు ఎప్పుడు కూడా దేవునికి వ్యతిరేకంగా మాట్లాడు, కానీ నిజమే నేను ఒప్పుకుంటానని చెప్పేవాడు. అలా చెప్పి 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 దావీదు మహారాజు ఎలా అయ్యాడు తెలుసా? బైబిల్లో ఆయన కన్నా గొప్ప వాళ్ళు ఇంకా ఉన్నారు. మరణమే లేకుండా వెళ్ళిన వాళ్ళు ఉన్నారు, సముద్రం 2 పాయలుగా చేసిన వాళ్ళు ఉన్నారు, చనిపోయిన వాళ్ళని బ్రతికించిన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళకంటే కూడా ఎవరికి లేని ఒక గొప్ప టైటిల్, ఒక గొప్ప పేరు దావీదుకు వచ్చింది. అది ఏంటంటే, దావీదు నా హృదయానుసారుడు. దావీదు ఒక వ్యభిచారి, ఒక హంతకుడు, ఇలాంటి ఒక చెడ్డ వ్యక్తి ఎలాగ మంచివాడు అవుతాడు, ఎలాగ దేవుని హృదయంతో కలిసిన వాడు అవుతాడు అంటే, ఆయన ఉన్న స్థితిని ఒప్పుకున్నాడు, ఆయన ఉన్న పాపాన్ని చెప్పుకున్నాడు, దాచుకోలేదు. అందుకే ఆయన హృదయానుసారుడిగా మారాడు. కనుక ఆరాధనలోకి వెళ్లే ముందు ప్రతి విశ్వాసి, ప్రతి దేవుని బిడ్డ, దైవజనుల చేత ప్రతి ఆదివారం ఇక్కడ బోధించే వాక్యం విని ముందుగానే వచ్చి సిద్ధపడి ఆ ఉపదేశం బట్టి క్షమాగుణం కలిగి పశ్చాత్తాపంతో, కన్నీటితో, అర్పణల కంటే, నైవేద్యాల కంటే, దేవుడికి ఇచ్చే బలుల కంటే విరిగి నలిగిన హృదయముతో ప్రార్థించినప్పుడే దేవుడు మనకు దగ్గర అవుతాడు. నువ్వు ఎప్పుడైతే అలాగా ప్రార్థన చేస్తావో, నిజంగా దేవుడు క్షమించినప్పుడు ఒక సమాధానం నీకు హృదయంలో కలుగుతుంది. అప్పుడు నీకు దేవునికి మధ్యలో అడ్డుగోడ తొలగిపోతుంది. ఇంకా 2వ మాట చదువుకునే నేను ఈ మొదటి మెసేజ్ ముగించడానికి ఇష్టపడుతున్నాను. అదే రోమపత్రిక 15 అంటే 15, 13 చదువుదామా? కాగా మీరు పరిశుద్ధాత్మ శక్తి పొంది విస్తారముగా నిరీక్షణ గలవారు అగుటకు నిరీక్షణకర్తయగు దేవుడు విశ్వాసము ద్వారా సమస్త ఆనందముతోనూ సమాధానముతోనూ ఆమేన్. చూసారా, మీరు నేను ఎప్పుడైతే మందిరానికి కష్టంగా వచ్చి ఆయన సన్నిధిలో నువ్వు ఏ స్థితిలో వచ్చినా, బాధతో వచ్చినా, అసమాధానంతో వచ్చినా, కోపంతో వచ్చినా, అనాలోచనతో వచ్చినా, వాక్యం వినిన తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు సేవకుల్ని ప్రేరేపించి నీవు ఏదైతే దేవునితో సమాధానం కలిగి ఉండాలనో, నువ్వేదైతే నిజమైన ఆనందం పొందుకోవాలనో, నువ్వేదైతే స్వస్థత కలగాల నీకు, అవన్నీ కూడా పరిశుద్ధాత్మ దేవుడు నీకు అర్థమయ్యేటట్టుగా నీకు బోధించి, నిన్ను ఒప్పించి, నిన్ను మెప్పించి ఆయన పరిశుద్ధపరిచినప్పుడు నీకు సమాధానం, ఆనందం దేవుని సన్నిధిలోనే కలుగుతుంది. ఇంటి దగ్గర ఉంటే మనకు ఆనందం, సంతోషం ఉండదు ప్రియమైన వాళ్ళరా. ఇది చాలా మంది గ్రహింపు లేక మరిచిపోయిన వారై ఆయన సన్నిధికి రాలేక సంతోషం ఉండాలనుకుంటారు కదా, సంతోషం ఉండలేరు. ఈనాడు చెప్తున్నా కదా, డబ్బులు ఉన్నవాళ్ళు సైతం, కోటీశ్వరులు సైతం, ఆస్తిపాస్తులు ఉన్నవాళ్ళు సైతం, వస్తు వాహనాలు ఉన్నవాళ్ళు సైతం చాలా సార్లు అసమాధానం, మరి నెమ్మది లేని స్థితే గడుపుతూ ఉంది లోకంలో. అలాంటి స్థితే కలిగి ఉన్నారు. యేసు ప్రభువుని నమ్ముకున్న నీకు ఉచితంగా ఆ ఆనందాన్ని ఎలాగ నువ్వు ఆస్వాదించాలనో, ఆ ఆనందాన్ని నువ్వు ఎలాగ పొందుకోవాలనో దేవుడి వాక్యం ద్వారా నీకు నాకు బోధిస్తున్నాడు. కనుక మనం పరిశుద్ధాత్మ ప్రేరేపణ చేత, దేవుని ఆత్మ జ్ఞానము చేత, శక్తి చేత సంపూర్ణ నిరీక్షణ నీకు నాకు. నిరీక్షణ అనే మాట ఏంటంటే, ఎప్పటికీ దేవుడు ఒకసారి నమ్ముకున్న తర్వాత యేసు ప్రభుని చనిపోయేంత వరకు నా దేవుడు, నా రక్షకుడు ఆయనే నిలబడ్డమే నిరీక్షణ. ఒక మాట అడుగుతాను మిమ్మల్ని, చాలా మంది బాప్తీసం తీసుకొని కొన్ని రోజులు మందిరానికి వచ్చి దేవుని బిడ్డలుగా ఉండి ఒకవేళ లోపం వైపు వెళ్ళిపోయేవారు,
దేవుని సన్నిధికి మానేసేవారు, లేక ఇక్కడి నుంచి ఆగిపోయి ఇంకో దగ్గరికి వెళ్ళడానికి ప్రయత్నం చేసే వాళ్ళందరూ కూడా ఏ ఆలోచనతో ఉన్నారు అంటే వాక్య ప్రకారంగా సరైన ఆలోచనతో లేరు నాయన. దేవుని యొక్క ఉద్దేశం అది కాదు కదా. ఎక్కడికి వెళ్ళిన దేవుని సన్నిధి మందిరమే, ప్రార్థనే కదా. కానీ నువ్వు ఇక్కడ ఎక్కడైతే రక్షించబడ్డావు అక్కడ నిలబడి నువ్వు ప్రార్థన చేసినప్పుడు, నువ్వు దేవుని ప్రేమను అర్థం చేసుకున్నప్పుడు మాత్రమే నీకు ఆనందం, ఆ రక్షణ నీకు అర్థం అవుతుంది. కనుక నువ్వు చనిపోయేంత వరకు నీకు ఎలాంటి నమ్మకం ఉంటుందంటే, నేను కష్టాల్లో బాధల్లో కృంగిపోను కానీ నేను ఎప్పటికీ దేవుళ్ళో ఉంటాను. ఒక మాట అడుగుతున్నాను, ఇక్కడున్న దైవ సేవకులకి కష్టాలేమి రాలేదా? మీరు నేను చూడలేదా? లాస్ట్ టైం దేవుడు మరి పాస్టర్ గారికి తిరుపతిలో అనారోగ్యం కలిగినప్పుడు మీ అందరికీ చాలా మందికి తెలుసు, నేను కూడా కనుక్కున్నా, కన్నీళ్ళతో నేను కూడా ప్రార్థన చేశా. ఎంతమందికి మీకు ఇంకా దైవ సేవకులకు మనకు ఉంటారా అనే బాధ, ఆందోళన, భయం కూడా కలిగింది. కుటుంబం ఎంతగానో బాధపడి చింతించారు. కానీ ఏ దేవుడైతే ఆ రోజు పిలుచుకున్నారో, ఏ దేవుడైతే సృష్టికర్త ఏర్పరచుకున్నారో, ఆ నిరీక్షణ కుటుంబ వ్యవస్థలో తగ్గలేదు, అన్నగారులో తగ్గలేదు. గనక ఆయన నాతో ఉన్నాడని ఆ మరణ సమయంలో కూడా పోరాడుతూ కూడా ఆలోచన చేశారు. గనక దేవుడు ఈరోజు సజీవ లెక్కలో ఉంచారు మన మధ్యలో. ఇదేనండి నిరీక్షణ అంటే. నిరీక్షణ ఎవరికి ఎక్కువ ఉంటుందో వారికి రక్షణ ఎప్పుడూ ఉంటుంది. నిరీక్షణ ఎవరికి ఎక్కువ అవుతుందో వాళ్ళు ఎప్పుడు ఆనందంగా, సంతోషంగా గడుపుతారు. అబ్రహాము దేవుని నమ్మాను, అది ఆయనకి నీతిగా ఎంచబడను. కనుక ప్రియమైన వాళ్ళ నిరీక్షణ ద్వారానే నీతి కూడా మనం కలిగి ఉంటాం. నిరీక్షణ లేకుండా నీతిగా ఉండలేం. నేను ఈరోజు కష్టంగా ఉన్నాను, ఈ కష్టం దేవుడే తీరుస్తాను నమ్మకం నీలో ఉండాల. ఈరోజు చదువుకున్న వాళ్ళ సైతం, దేశాన్ని పరిపాలన చేసే నాయకులు సైతం నెమ్మది లేక, సంతోషం లేక, సమాధానం లేక ఆత్మహత్య చేసుకుంటున్నారు, విడిపోతున్నారు, భయంకరంగా దిగజారిపోతున్నారు. చాలా మంది చదువుకున్న వాళ్ళ సైతం చెడు అలవాట్లకు బానిసలు అయిపోతున్నారు. కారణం ఏమై ఉండొచ్చు అంటే వారికి నిరీక్షణ లేదు, అందుకే రక్షణ లేదు. వారికి నిరీక్షణ నేర్పించే వాళ్ళు లేరు, నిరీక్షణ గురించి బోధించేవారు లేరు. యేసయ్య ఈ లోకానికి వచ్చి మనందరినీ అలాగా సత్యాన్ని బోధించారు. గనుకనే ఈరోజు రక్షణలో ఉన్నావు. గనక మన నిరీక్షణ ఎప్పటికీ సిగ్గుపడదు. ఇంకా మూడో మాట మనం చదువుకుందాం, దేవునికి మహిమ. యెషయా గ్రంథం 53:5 చదువుకుందాం, ఇంకా కొంచెం మనకు క్లారిటీగా అర్థం అవుతుంది. మన అతిక్రమల క్రియలు బట్టి గాయపరచబడను, మన దోషములు బట్టి నలుగొట్టబడను. మన సమాధానకరమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత ఆమేన్. చూశారా, యేసు ప్రభు వారు సిలువలో ఎందుకు మరణించాలి? చాలా మంది అడుగుతుంటారు, మాట్లాడుతుంటారు. ఏమని? యేసు ప్రభు దేవుడైతే, యేసు ప్రభుని ఎందుకు మంచోడైతే అలా కొట్టారు, చంపారు అనుకుంటారు. కానీ అలా ఊరికే మాట్లాడొచ్చు కానీ తెలియకుండా, అంతేగాని తెలుసుకుంటే మాత్రం చాలా మందికి అర్థమైతే యేసు ప్రభుని వ్యతిరేకం చేసేవాళ్ళు ఎవరూ లేరు. నన్ను అడిగితే చర్చికి రానవారు సైతం, యేసుక్రీస్తును నమ్ముకోకుండా ఉండేవాళ్ళు సైతం, చాలామంది అధికారులు, జ్ఞానవంతులు, పండితులు, శాస్త్రవేత్తలు అందరూ కూడా యేసు ప్రభుని ఒప్పుకుంటారు. ఎందుకో తెలుసా? మరి ఆయన తన్ను ద్వేషించిన వారిని సైతం ప్రేమించగలిగిన దేవుడు. తన్ను ద్వేషించిన వారు సైతం, తన పొడిచిన వారు కూడా ఆయన అవకాశం ఇచ్చినాడంట చూడడానికి. అందుకని యేసు ప్రభు వారు ఎందుకు చనిపోయారంటే ఇక్కడ వాక్యం చెబుతుంది ప్రవచనాత్మకంగా యెషయా గ్రంథంలో, మన సమాధానకరమైన శిక్ష యావత్తును తండ్రి అయిన దేవుడు ఆయన మీద మోపాడు. గనక ఆ శిక్షను ఆయన అనుభవించాడు. అందుకే మనకు సమాధానం, అందుకే మనం దేవునితో సమాధానం కలిగి ఉండడానికి అవకాశం దొరికింది. లేనట్లయితే నువ్వు నేను చేసే భక్తి ద్వారా, నువ్వు నేను ఇచ్చే అర్పణల ద్వారా సృష్టికర్తను దేవుని కోపాన్ని చల్లార్చడానికి ఎవరి తరము కాదు. ఏ బలులు అర్పించినా అది కుదరదు. కానీ అర్థం చేసుకుని దేవుని కుమారుడే నీ కోసం, నా కోసం బలిగాను, అర్పణగాను, యాగంగాను ఆయన మన కొరకు మరణించాడు. గనక ఈ శిక్ష ఎవరైతే తెలుసుకుని ఇది నిజమే అని యేసు ప్రభుని బలాత్కారంగా కాకుండా, ఒత్తిడిగా కాకుండా, ఎవరో చెప్పితే కాదు కానీ తనంతట ఆలోచనతో, తన నోటితో ఒప్పుకుని తను అంగీకరించినప్పుడు
వారందరికీ రక్షణ కలుగునని వాక్యం సెలవిస్తూ ఉంది. మరి ఇక్కడ మీరు గమనిస్తే దేవునికి మహిమ. ఇప్పుడు సమాధానం ఎవరెవరితో కలిగి ఉండాలంటే, ఒకటి దేవునితో సమాధానం కలిగి ఉండాలి. రెండోది మనల్ని రక్షణలోకి నడిపించిన సేవకులతో సమాధానం కలిగి ఉండాలి. ఎవరితో కలిగి ఉండాలి? సేవకులే కదా మనల్ని సమాధాన పరిచిందే. మత్తయి సువార్త 5:9 ఏం చెప్తుంది? సమాధాన పరిచేవారు దేవుని కుమారులు. సమాధాన పరిచేవారు దేవుని కుమారులు. అసమాధాన పరిచేవారు ఇంకా మీరు ఆలోచన చేయొచ్చు. చూడండి, మోషే ఒక దైవజనుని యొక్క విలువ ఈ సమయంలో మనం తెలుసుకోవాలి. ప్రతి సేవకుల యొక్క విలువ ఏంటో మనం అర్థం చేసుకోవాలి. నేను మరలా చెప్తున్నాను, నేను ముందులాగా టైం నాకు దొరకదు. ఇప్పుడు 1 నెల రోజులు ముందుగా చెప్తేనే కానీ నేను ఒక దగ్గరికి వెళ్ళలేను. కానీ దైవ సేవకులు నాతో చెప్పినప్పుడు నేను ఎందుకు ఇక్కడ రావడానికి ఇష్టపడతాను, ఇంకనూ ప్రభు రాకడ కొరకు ఇక్కడికి వస్తాను, నేను లోబడతానంటే, సుందర్రాజు పాస్టర్ గారని దైవజనులు ఈరోజు బయట కానీ ఎంతోమంది గొప్పవాళ్ళు హైదరాబాద్ కానీ బయట ప్రాంతాల్లో మీరు చూస్తే దైవజనులకున్న కృప ఏంటి తెలుసునా? అందరూ నా వైపు చూస్తున్నారా? ప్లీజ్. అధికారులు సైతం, గొప్పవాళ్ళు సైతం, శాస్త్రవేత్తలు సైతం యేసుక్రీస్తు యొక్క లేఖనాన్ని తెలుగులో వాడుక మాటలలో ప్రజలకు అర్థమయ్యేటట్టుగా సత్యాన్ని దేవుని కృపచేత బోధించగలిగిన సమర్థవంతులు ఉన్నారా కాలస్థులు అంటే సుందర్రాజు పాస్టర్ గారు. ఒక దైవ సేవకుడు ఒక సంఘ క్రమాన్ని ఎలాగ నడిపించాలి, మతం కాకుండా మార్గాన్ని ఎలా తెలుసుకోవాలి, నిజమేనా అని, తర్వాత క్రైస్తవులకున్న రిజర్వేషను, దేవుని బిడ్డలకున్న విలువలు, దేవుని బిడ్డలకు సమాజంలో ఉన్న విలువలు ఈరోజు ఎంతోమంది దేవుని బిడ్డలకు తెలియదు. కానీ హైదరాబాదులో అధికారుల మధ్యలో యేసుక్రీస్తు యొక్క దేవుని సేవకుడుగా అనేక మంది అధికారులతో ప్రజల్ని ఉన్న ఒక చిన్న సమస్యలు, గొడవల ద్వారా సమాధానపరిచి జ్ఞానాన్ని బోధించిన వ్యక్తి సేవకులు. ప్రియమైన వాళ్ళారా, ఇవన్నీ మేము తెలిసినప్పుడు, మేము చూసినప్పుడు, హైదరాబాద్లో విశ్వం పాల్ అని ఒక అన్న ఉన్నారు, మీకు తెలుసో తెలీదు సహోదరులు. ఆయన ఆంధ్రప్రదేశ్లోని ఎక్కువ చదువుకున్న వ్యక్తి, అంతటి గొప్ప మహనీయుడు. ఆయన ఇచ్చే స్టేట్మెంట్ ఏంటో తెలిసిన, ఆయనకు గవర్నమెంటే నెలకు ఉచితంగా ₹1,00,000 డబ్బులు ఇస్తుంది, ఎక్కువ చదువుకున్నాడని. అంబేద్కర్ లాగా ఎడ్యుకేషన్ మొత్తం చదివేశాడు ఆయన. అలాంటి ఒక గొప్ప వ్యక్తి హైదరాబాద్లో నేను చేయలేని పని కాళశ్రీ సుందరరాజు పాస్టర్ గారు చేశారని సంతోషించారు ఆయన. అది ఎలా సాధ్యమైందంటే, దైవజనులకు ఒకటే ఉద్దేశం, ప్రభువుని ఎరిగినప్పటి నుంచి ఇప్పటి వరకు ఏమని, ఎవరు ఏమనుకున్నా, నన్ను తప్పుగా భావించినా, నన్ను ఒకవేళ వదిలిపెట్టినా, నన్ను వేరుగా అన్నా, నిందించిన, అవమానపరిచినా, నేను ఎరిగిన సత్యాన్ని ప్రజలకు బోధిస్తూ ఎప్పుడు ప్రజల్ని దేవునితో సమాధాన పరుస్తూనే ఉంటాను అని ఇప్పటి వరకు ఆ నిరీక్షణ కోల్పోలేదు. చాలా వందల మంది ప్రజలు తనను విడిచిపెట్టి పక్కెళ్తే కూడా ఆ విశ్వాసం ఇంకా వదలలేదు. కారణం ఏమై ఉండొచ్చు అంటే, ద్వేషించట్లేదు కానీ, పోతే పోయినారు అనుకోవట్లేదని ఒక పక్క బాధపడుతూ ఆలోచన చేస్తూ ఇప్పుడు కూడా మన ముందర ప్రార్థన చేశారు. ఏమని? బోధించక మునిపే, ప్రభువా కొంతమంది అయితే ఉన్నారు, కొంతమంది వెళ్ళిపోతున్నారు, ఆ బిడ్డలు నశించిపోవడం నీకు ఇష్టం లేదయ్య అంటే, దేవునికి ఇష్టం లేదనే విషయం సేవకులు తెలుసుకుని అందుకే ప్రార్థన చేస్తున్నారు ఇప్పటి వరకు కూడా. దీనికన్నా సాక్ష్యం ఇంకేం కావాలి ప్రియమైన వాళ్ళరా? కనుక ఇక్కడ సేవకులు ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, పాత నిబంధన కాలంలో ప్రవక్తలు ఒక ఊరిలోకి వచ్చేటప్పుడు ఆ ఊరు పొలిమేరల దగ్గర ప్రజలు ఉండేవాళ్ళంట. వాళ్ళు ఒకవేళ సేవకుడు కానీ సమాధానంగా రాకపోతే ఏమి శాపం వస్తుందో, ఏమి ఒకవేళ శిక్ష పడుతుందని భయపడి, నాదా సమాధానంగా వస్తున్నారా మా ఊర్లోకి అని అడిగేవాళ్ళు. ఈరోజు సేవకును చూస్తే తలంచుకొని పోయేవాళ్ళు ఎంతమంది, సేవకును చూస్తే పక్కకి వెళ్ళేవాళ్ళు ఎంతమంది. సేవకుడు నీకేమన్నా ఆస్తి తగాదాలా? సేవకుడు నీ సొత్తు నా సొత్తు దోసుకునేవాడా? సేవకుడు కులాన్ని స్థాపించిన వ్యక్తా? సేవకులు మతాన్ని బోధించే వ్యక్తా? సేవకులు ఇంకా రకరకాలుగా ఏమైనా స్వార్థపరులా? దేవుడిచ్చిన కానుకలు భుజిస్తూ ప్రజలకి సత్యాన్ని ఎప్పుడు బోధిస్తూ ప్రతి మనిషిని దేవుని ఎదుట నిలబెట్టాలని, సమాధానపరచాలని ఆలోచన కలుగున్న వ్యక్తులు. ఈనాడు ప్రభుత్వాలు, పోలీసు శాఖ, డిపార్ట్మెంట్లు అన్నీ కూడా ప్రజలతో ఉంటూ
ప్రజల్ని మంచిదారులు నడిపించాలని రాత్రి పగులు చట్టాలు ప్రభుత్వాలు పోరాడుతుంటే సేవకులు అనే వాళ్ళు, పాస్టర్లు అనే వాళ్ళు ప్రజల్ని తప్పుదారుల నుంచి సులభంగా మళ్లిస్తూ, దుష్ట నుంచి విడిపిస్తూ, పోలీసు వాళ్ళకంటే కూడా గొప్పగా సేవ చేయాలని ఆశపడుతూ, వాళ్ళు బాధపడుతూ, వాళ్ళు ఒక పక్క చట్టాన్ని తీసుకొచ్చి రాత్రి పగులు వేదన చెందుతుంటే, వారికంటే కూడా గొప్పతనంగా సేవకులు ముందుకెళ్ళి ప్రజలందరినీ మంచి వాళ్ళుగా మారుస్తున్నారు. దీనికన్నా ఇంకేం కావాలి? అందుకే కాళహస్తిలో ఈ ప్రాంతంలో ఒక దైవజనులు దేవుడు పెట్టి నిత్యజీవ ఆరాధన మందిరాన్ని నిర్మించారు. చూడండి, ప్రపంచవ్యాప్తంగా 50,000 రకాల సంఘాలు ఉన్నాయంట. ప్రపంచవ్యాప్తంగా 50,000 రకాల సంఘాలకు 50,000 రకాల పేర్లు ఉంటాయి. కానీ అన్ని పేర్లు ఒక దేవుడే, ఒకే ఉద్దేశమే. కానీ కాళహస్తిలో ఉన్న ఈ సంఘానికి ఉన్న ఒక పేరు, గొప్పతనం ఏంటో తెలిసిన 50,000 సంఘాల కంటే ఒక సేవకుడుగా చెప్తున్నా, నిత్యజీవ ఆరాధన మందిరం అంటే ఎల్లప్పుడూ పరలోకంలో ఉండేది నిత్యజీవం. అది ఆ విషయాన్ని ఏదో ఒక సంఘం పేరు పెడితే కూడా ఉండొచ్చు, కానీ ప్రతిరోజు కూడా చూసినప్పుడంతా కూడా మీ మందిరం ఏది, మీ సావాసం ఏదంటే అది నిత్యజీవ ఆరాధన మందిరం. అంటే భూమి మీద ఉన్నప్పుడు అట్టే ఉండాలని, చనిపోయిన తర్వాత నిత్యము దేవుని సందులో ఉంటామనే విషయాన్ని ఇక్కడే కలిగి ఉండాలి. ఆ మనసుని నిక్కచ్చుగా బోధించే ఉపదేశం ఈ మందిరంలో ఉంది. అందుకే ప్రియమైన వాళ్ళరా, మనమంతా కూడా అర్థం చేసుకుని సేవకులతో ఎప్పుడు సమాధానంగా ఉండాలి. ఏ దైవజనుడు ఇప్పుడు ప్రభు భోజనాన్ని మనకి ఇస్తారో ఆ సేవకుడితో నువ్వు సమాధానంగా ఉంటావో లేదో చూసుకోవాలి, భయపడాలి. ఇంకా మూడోది, ఇంకెవరితో సమాధానం? ఒకటి దేవుడితో సమాధానం, 2 సేవకులతో సమాధానం, మూడోది ఇంకెవరితో సమాధానం అంటే వాక్యం చదువుకుందాం, నేను ముగిస్తున్నాను. ఇంకా ఎవరితో సమాధానం ఉండాలంటే హెబ్రీ పత్రిక 12:14 వచనం చదువుకుంటే మనకు బాగా అర్థం అవుతుంది. హెబ్రీ పత్రిక 12:14 వచనం చదువుదామా? అందరితో సమాధానం, పరిశుద్ధత కలిగి. అబ్బా, ఏం మంచి మాట అండి. చూశారమ్మా, పరిశుద్ధతలో నువ్వు రావాలంటే కూడా ముందు నువ్వు దేవునితో సమాధాన పడితేనే పరిశుద్ధత వచ్చినట్టు నీకు. ఇక్కడ అందుకనే అపోస్తలుడైన పౌలు హెబ్రీయుల సంఘానికి రాసిన పత్రికలు మనం చూస్తే అందరితో సమాధానం అంట. అందరితో అంటే ఇంకెవరెవరితో? భార్యతో సమాధానమే నాకున్న, భర్తతో సమాధానమే నాకున్న, అన్నతో సమాధానమే నాకున్న, పరలోకమే మనకన్నా, పరలోకమే మనకక్క, అన్ని దానముల కన్నా సమాధానమే మిన్నా, ఉన్న దానముల కన్నా సమాధానమే మిన్నా. దేవునితో సమాధానమే మనకున్న, యేసయ్యతో సమాధానమే మనకున్న, దేవునితో సమాధానమే మనకున్న, యేసయ్యతో సమాధానమే మనకున్న, సంతోషమే మనకన్నా, సంతోషమే మనకక్క, అన్ని దానముల కన్నా సమాధానమే మిన్నా. ఉన్న దానముల కన్నా సమాధానమే మిన్నా. భార్యతో సమాధానమే మనకున్న, భర్తతో సమాధానమే మనకున్న, అత్తతో సమాధానమే మనకున్న, కోడలితో సమాధానమే మనకున్న, పిల్లలతో సమాధానమే మనకున్న, పరలోకమే మనకన్నా, పరలోకమే మనకక్క, అన్ని దానముల కన్నా సమాధానమే మిన్నా. ఉన్న దానముల కన్నా సమాధానమే మిన్నా. కనుక ప్రతి ఒక్కరితో, ఒక ఇంట్లో భార్యాభర్తలు ఉంటే ఇద్దరు సమాధానం కలిగి ఉండాలి. ప్రభు భోజనం తీసుకోవాలి కదా. అందరితో సమాధానం కలిగి ఉండేదానికి మనం ప్రయత్నిద్దాం, అలా ఉండడానికి ఇష్టపడదాం. దేవుడు అందరితో సమాధానం కలిగి ఉండమని కోరుకుంటున్నాడు. ఇలాంటి మనస్తత్వం ఈ సంఘంలో ఉన్న వాళ్ళకి గాక కాళహస్తిలో ఉన్న వాళ్ళందరూ ఇదే మనసు వస్తే ఈ ఊరంతా సమాధానంగా ఉంటుంది. ఇలాగా దేశమంతా వస్తే దేశమంతా సమాధానంగా ఉంటుంది. ఇలాగా ప్రపంచంలోని అధికారుల కిందకు వస్తే ప్రపంచ దేశాలన్నీ ఐక్యతగా ఉంటాయి, సమాధానంగా ఉంటాయి.
ఇలాంటి గొప్ప సువార్త సమాధానాన్ని నిత్య జీవ ఆరాధన మందిరం ద్వారా ప్రజలందరికీ నిత్య జీవాన్ని కలిగించాలని, నిత్య జీవం ప్రతి ఒక్కరు కలిగి ఉండాలని, సృష్టికర్త అనే దేవుని కోపం చల్లార్చుకునే విధానం ఆ పరిస్థితి అంతా కూడా నిత్య జీవ ఆరాధన మందిరం ద్వారా దేవుడు మనల్ని సమాధాన పరుస్తున్నాడు ప్రియమైన వాళ్ళారా. అందుకే రోజు కూడా గుర్తుపెట్టుకోండి, ఉదయాన్నే లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే ముందు కూడా, ప్రభువా ఈ రోజు నీ కృప చేత అందరితో సమాధానంగా ఉండగలిగాను అని మనం తలంచాలి. అందుకని ఇక్కడ అందరితో మీరు సమాధానం కలిగి ఉండండి, అందరితో సమాధానం కలిగి ఉండండి. కనుక ఈరోజు మనం ఆరాధన మొదటి మెసేజ్ మనం అర్థం చేసుకుంటే సమాధానం మనం కలిగి ఉందాం ప్రియమైన వాళ్ళరా. మీరందరూ ఇక్కడ కూర్చొని ఉండేవాళ్ళు, ఒకవేళ ఒకే సంఘానికి వచ్చే మనం ఒకవేళ అభిప్రాయ భేదాలు రాకుండా ఉండవు, అప్పుడప్పుడు మనస్పర్ధలు రాకుండా ఉండవు. యేసు ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు చెప్పారు, వస్తాయంటే వస్తాయని ఖచ్చితంగా చెప్పాడు ఆయన. అయితే వచ్చే మనం నిజంగానే ఒకవేళ భార్య భర్తలు ఈ భార్య నాకొద్దు ఈ భర్త నాకొద్దు అనుకుంటే మరి ఇంకెవరు మంచివాళ్ళు, అలాగే అన్నదమ్ములు అనుకుంటే ఇంకెవరు మంచివాళ్ళు. అందుకే ఎవరు మంచి వాళ్ళం కాదు. అయితే అందరం కూడా మనం దేవుణ్ణి బట్టి ఆయన కృపను బట్టి సమాధానం కలిగి ఉండడానికి ఇష్టపడదాం. దేవుడు మనలందరినీ దేవుడితో సమాధాన పరచునుగాక. ఆమేన్.